తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఈ రెండింటినీ కామన్గా చూసే పుల్లి ఇదేరా. అప్పుడే మొదలు పెట్టేసావా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you charge like this? Ma'am, Can you please explain it? Look at this. It's about taxes. See, we understand VAT. We understand Right, service okay. tax. But Okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెల్, ఏంటండి ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ taxes ఏంటి? VAT, సర్వీస్ ట్యాక్స్ ఓకే. SB ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేము కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా అవకాశాలు రావు, కల్పించుకోవాలి. ఓ పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో, హే వికీ, ఎలా ఉన్నారా? ఎవరో? ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్. పోనీలే, బాగానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 days ముందే రావాలి బ్యాషెస్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబ్బో చా. నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు. అవుట్లుక్లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నెంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ డేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్స్లు. సీతారా మేడం వీళ్ళకి మాత్రం ఉండకపోయినా పర్లేదు, పార్టీకి మాత్రం ఉండాలి రోయ్. యా షూర్. ఓకే ఓకేరా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్. ఎవరని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ నీ సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో ట్యాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్కి టైంతో సంబంధం ఏముంది చెప్పండి? టీవీలో, యూట్యూబ్లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్గా మాట్లాడుతున్నావా? అయ్యో, అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే, పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సింధు, అమ్మయ్యా. ఆర్ యు సీరియస్? యా. కెన్ యు సిట్ డౌన్? యా షూర్, ప్లీజ్. ఎన్ని రోజుల తర్వాత? నో, ఇయర్స్. అదే, ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్? నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలాసార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. కెన్ ఐ హ్యావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెర్రీ. ఓకే, యా యా. 2 క్రాన్బెర్రీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా?
సర్లే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యింది అనమాట. యాక్చువల్గా నా పేరు ఈకే, ఈ కనుక ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి. క్యారియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. ఓకే. ఓయ్, ఈరోజు బాబు గ్యారెంటీ హుషారుగా ఉంటాడు. అమ్మాయిలు సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు? సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకు ఎలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం. పాపం. 15 సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళరా? మంచోడు. అరే అమ్మాయిలు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రాదు తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి విక్కీ, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా. ఉంటావో ఉండవో అని డౌట్తో వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్లోనే తినాలా? నో, అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్, కమ్. కమాన్. ఇంకా వస్తుంది వస్తుందంటరా. మీ ఫ్రెండ్ అసలే కాస్ట్లీ బాటిల్ తెచ్చాడు, కడుక్కోవడం తాగటం. మనోడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ వుడ్ ఏం చేస్తుంటదరా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాల పొలం ఉంది. ఇంకేం చేయాలరా? అబ్బో, అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్. మీ ఆవిడ పేరు ఏం పేరు బాసు? ఉమా. ఉప్మానా? అదే టిఫిన్ పేరు పెట్టారు, ఏమైనా వెరైటీ ఉంది కదా. అదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అంత పేరు పెసరట్టా? ఉమా కాదే, హే ఉమా. ఉమానా? ఉప్మా అనుకున్నా. ఇలా ఎలా కొలాలు ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోన్లే, మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ చేద్దాం. అలా నువ్వు నేను జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? ఎవర్రు? పాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమ ఉండేది? సుమానా? మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరా, అది తప్పురా. ఏది పూర్తిగా వినవే. సుమకి లెటర్ పంపించడానికి కొరియర్లో ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. సింధు అప్పుంటది. ఇప్పుడు పెద్దదే. ఓ, అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్వు. తనతోనా? ఏ ఏంటి? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది? అది ఎందులే. రే, సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్ళికి కరీనా కపూర్కి 11 years. పెళ్ళికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 years తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా? ఒరే, నీకు ఏ స్టోరీకి ఆ స్టోరీ ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే. వికీ, ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్గా హ్యాపీగా ఉన్నావు. లేట్ చేయకుండా నీ మనసులో ఉన్న ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు? ఏ ఫ్రెండో, అన్నో, బాబాయ్ ఏమో, తాతయ్యో, మామయ్యో. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబాయ్ వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సో యోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు. తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. బడా మామ. వెళ్ళు. ఏంటి బాస్ అలా పంపించేశావు? ఏం చేయమంటావు? ఇప్పుడు అమ్మాయికి జరిగిన విషయం నీతోనే చెప్తుందంటే దాని అర్థం ఏంటి? ఆడు చెడ్డోడు కాబట్టి ఇప్పుడు నేనా? వేలిగోనా? లైట్గా. అయితే నీకు అర్జెంటుగా బర్డ్ స్టోరీ చెప్పాలి. ఆ? అదే పెట్ట కదా. నాకు వినే ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో నేనే హీరో. అయినా అయినవా? తగలడా? కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం అక్కడ ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ, అప్పుడే ఇంజనీరింగ్ అయ్యి చేతిలో డిగ్రీ సర్టిఫికేట్, కాన్ఫిడెంట్గా నా నడక, గర్వంగా నా డిగ్రీ పట్టా మా అమ్మ చేతిలో పెట్టా. ఉప్పొంగుతున్న ఆనందం, వీడు నా కొడుకు అన్న పొగరు, ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి. బాబు, పెళ్లి చేసుకుంటావా?
ఓ నీ ఇష్టం అమ్మా. పంతులు తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా అర్థమైంది. కోటి కట్నం, 25 ఆడబడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఎస్ ఏమంటారు? అంతే, అస్సలు తగ్గదు. అదే డిమాండ్తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు అమ్మా 50 లక్షల కట్నం, అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడబడుచుకి దానికేం అవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గదు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పంతులు అమ్మా కట్నం ఎందుకు? కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు. అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయడు. ఏమంటారు? అంతే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఫోన్ మా అమ్మ అరే ఏదో దాన్ని చేసుకుని ఏడవరా. నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్పుకుని మేము ఏడుస్తాం. తేడా అనుకుంటున్నారా? పెట్టేవే. ఇదిరా సిచ్యువేషను. కాలం కలిసి రాకపోతే పేరు కూడా కలిసి రాదని ఈ కనకారావేంట్రా? ఛ! ఆ దేవుడు ఒకడు వయసు పెరిగిందంటాను సూచనగా నల్లెంటి కాంట్రాస్ట్ తెల్లెంటి కోటిస్తాడు. ఫస్ట్ కట్ చేసుకొని, ఆ తర్వాత కవర్ వేసుకొని, ఆ తర్వాత కలర్ వేసుకొని ఎకరాలు పోతాయి. జ్యూస్. ఈ అమ్మ ఈ ఎంత కాన్ఫిడెన్స్ లూస్ అయిపోతున్నావో తెలుసా? ఏమవుతుంది ఈ అమ్మా నాన్నలకి? మా వాడు మగాడు, మాకేమని మనం వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకునేసరికి మనకు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాంటిది బంగారం లాంటి అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకు స్వర్గపు దానం తెరుచుకున్నట్టేరా. ఈ ఛాన్స్ మాత్రం నువ్వు మిస్ చేసుకోకు. నీ చెత్త లాజిక్కి నేనేం కన్విన్స్ అవ్వాలా? నాకేందుకో రేపు తన్ని కలవాలనుంది. కలుస్తా. ఈ